బద్వేలు పట్టణం స్థానిక మహమ్మద్ కాలనీలో ఉన్న ఎంపీబీ స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓలు చెన్నయ్య, రఘురామరెడ్డిలు హాజరయ్యారు. వీరికి పిల్లలు ఘన స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అతిథులను సత్కరించారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు బి విజయమ్మ బహుమతులను పంచిపెట్టారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ మారుమూల పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో స్కూలు నిర్వహిస్తూ అత్యున్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రధానోపాధ్యాయులు పాలకొండు గోపాల్ రెడ్డి, టీచర్లు ప్రభుదాస్, శ్రీదేవి, విజయమ్మలను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని హైస్కూల్ కు వెళ్తున్న బాల బాలికలను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కాజా రంతుల్లా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏరియాలో చాలా విశాలమైనటువంటి ఏరియా, ఒక విధాలైనటువంటి అన్ని కమ్యూనిటీలు ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయినట్టు వచ్చినటువంటి ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి ఏరియా, పరిపరి విధాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి జనాలు ఉన్నటువంటి ఏరియాలో ఈ పాఠశాల ఒక మంచి రూపురేఖ, ఒక అభివృద్ధి పథంలో ఉండే విధంగా నడిపోతున్నటువంటి మా మిత్రుడు సుధాసారి గారికి, అట్లే విద్యా వ్యవస్థలో నాతో పాటు మేము ముగ్గురము ఒకటేసారి వచ్చాము. నేను, విజయమ్మ మేడం, శ్రీదేవి మేడం. మరి కేవలము తరగతికే పరిమితమయ్యి విద్యార్థుల యొక్క ఉన్నతినే కోరుకునేటటువంటి మరి మా సహ టీచర్లు అనాలా, నా సహోదరులు అని నేను చెప్పుకోవాలా. ఎందుకంటే నేను ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా ఒక సోదర తమ్ముళ్ళలాగా ప్రభుదాసు, చెల్లెలులాగా ఈ విజయమ్మ మేడం, శ్రీదేవి మేడం ఇద్దరు కూడా. విలేకరుల మిత్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాము. ఒక 20 నిమిషాలు ఓపిక వినాలా విన్న వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలిసిన చాలా ఉపయోగం అని చెప్తాను. 5 నిమిషాలు. ముఖ్యంగా ఈరోజు స్కూల్ డే జరుపుతున్నారు. అంటే స్కూల్ డే అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లలను నెక్స్ట్ క్లాస్ ప్రమోషన్ చేయడము, కొత్త అడ్మిషన్లు చేర్చుకోవడము, అదేవిధంగా ఎండాకాలం కాదు చేయలేరేమో కొన్ని పిల్లలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా నేర్చుకున్నారా? డ్యాన్స్ ఒకటి ఏం లేదు కదా, సాంగ్స్ అంటే మనకు టైం లేదు, మామూలుగా సాయంత్రం వరకు పిల్లలు ఉత్సాహపడి నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు ఏ విధంగా ఉండాలా, స్కూల్కి రావడం చేయడం, కొత్త అడ్మిషన్స్ అన్ని కూడా సార్ అన్ని చెప్పారు. ఈ స్కూల్ గురించి చెప్తే ఫస్ట్ 3 టీచర్లు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా మీ అందరికి తెలుసు కదా, 2015లో ఇక్కడ నేను ఎంబీ ఓపెన్ చేస్తున్నప్పుడు 3 ఉపాధ్యాయులు, మళ్ళీ రేషన్ ఇవ్వడము 2 మళ్ళీ